జగద్గురువైన శ్రీకృష్ణుడు చెప్పిన అతి ముఖ్యమైన శ్లోకం స్మరిద్దాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యే వాధికారస్తే అంటూ ఊరికే శ్లోకం వల్లవేయటం కాకుండా ఆ కృష్ణ బోధను తమ జీవితాల ద్వారా జాతి అనుభవంలోకి తెచ్చారు. శ్రీకృష్ణుని భగవద్గీతకు మొదటి తార్కాణం అటల్ బిహారీ వాజ్పేయి హిందూ ద్వేషమనే జడివానతో మన దేశ రాజధాని ఢిల్లీ దశాబ్దాల పాటు కొట్టుకుపోతుంటే నిర్భయంగా ధర్మఛత్రాన్ని ధరించి నిలిచిన ధీరుడు. ఒక పార్టీ ఒక కుటుంబానికే సొత్తుగా మారిన భారత ప్రధాని పీఠాన్ని 3 సార్లు ముట్టడించాడు. అణుబాంబుని సైతం పరీక్షించి దేశ పరిరక్షణ కోసం ఎంతవరకైనా సిద్ధమని పోఖ్రాన్ దద్దరిల్లేలా ప్రకటించారు. భారత జాతి సత్తా చాటారు. తన పేరులోనే కృష్ణుడిని ప్రతిష్ఠించుకున్న మన ఆధునిక భారత రథసారథి లాల్ కృష్ణ అద్వానీ వాజ్పేయి క్షేత్రాన్ని పరిపాలిస్తే అద్వానీ క్షేత్రాన్ని కణకణమండించారు. 1992 డిసెంబర్ 6న కూలింది ఒకానొక కట్టడం కాదు, 100 ఏళ్ల భరతమాత గుండెలపై తిష్ట వేసిన పాపిష్టి జ్ఞాపకం. అద్వానీ